ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు టీ లేనిదే ఎవరికి కూడా అసలు నిద్రపోరని చెప్పవచ్చు. ఏదైతే మన దినచర్యలో టీ అనేది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే టీ చాలా వరకు కూడా ప్లాస్టిక్ కప్పులో తాగుతూ చాలా వరకు కూడా అనారోగ్యానికి గురవుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని నైట్ ఫుడ్ కోర్ట్లో ఉన్నాం. ఇక్కడ తండూరి ఛాయ్ అనేది మొత్తం అంతా కూడా చాలా న్యాచురల్గా చేస్తున్నారు. ఏదైతే మట్టి కుండ అంతా కూడా వేడి చేసి దానిలో టీ వేసి ఇదంతా కూడా మరిగే విధంగా మన యువకులు అయితే తయారు చేస్తున్నారు. తాగేటప్పుడు కూడా మట్టిలోనే గ్లాసు ఇచ్చే విధంగా ఇదంతా చేస్తున్నారు. అది ఐడియా ఎలా వచ్చింది, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటనేది మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైజాగ్ తీసుకురావాలని మా బ్రదర్కి అయితే ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం మట్టి కుండలను బాగా హీట్ చేసి తందూరి చాయ్ అంటారు దీన్ని. ఆ మట్టి కుండలను బాగా హీట్ చేసి ఆ మసాలా టీని దాంట్లో వేయగానే స్మోకింగ్ ఫ్లేవర్ని మట్టి ఫ్లేవర్ యాడ్ అయ్యి అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. మనం ప్లాస్టిక్ వాడుకోకుండా ఈ మట్టి గ్లాసులు ఎందుకు వాడుతున్నాం అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతుంటే క్యాన్సర్ అటువంటివి వస్తున్నాయి కాబట్టి మనం ఈ మట్టి గ్లాసులను వాడుతున్నాం అనమాట. ఈ మట్టి గ్లాసుల వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఇది హెడ్ఏక్ పోతుంది అన్న, మామూలుగా కోల్డ్ ఏదైనా ఉంటే పోతుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కాన్సెప్ట్ మీరు ఎక్కడ చూసారు, ఎలా పెట్టాలనిపించింది? ఇది రాజస్థాన్లో చూసాం అనమాట. ఈ రాజస్థాన్లో చూసి ఇక్కడ వైజాగ్కి తీసుకురావాలని మేము అనుకున్నాం అనమాట. వైజాగ్లో ప్రస్తుతానికి అయితే ఒకటే ఉంది, తర్వాత ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేద్దామని అనుకున్నాం అనమాట. ఒకవేళ మీ దగ్గర టీ టేస్ట్ చేయాలంటే ఎక్కడ రావాలి? ఇది టీని టేస్ట్ చేయాలంటే వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఆ ఫుడ్ స్ట్రీట్లో ఫస్ట్ స్టాల్ మంది, ఎవరైనా రావచ్చు.